ఎన్టీఆర్ జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందిన యూట్యూబర్ మధుమిత మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. 64 గంటలుగా ఆమె మృతదేహం మార్చురీలోనే ఉంది. ఈ క్రమంలో తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని బంధువులు చెప్తున్నారు. మధుమిత ఫ్లెక్సీలతో హాస్పిటల్ నుంచి పిఎస్ వరకు ర్యాలీ చేశారు. న్యాయం కోసం నిన్న తిరువూరు పిఎస్ వద్ద బంధువుల ఆందోళనకు దిగారు. మధుమిత మృతికి ప్రతాప్ అనే యువకుడు కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కొన్ని రోజులుగా మధుమిత ప్రతాప్ సన్నిహితంగా ఉంటున్నారని, దానిపై పలుమార్లు ఆమెను హెచ్చరించినట్టు తెలిపారు. ప్రతాప్ కుటుంబ సభ్యులే మధుమితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతాప్ సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మధుమిత మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరితో చాటింగ్ చేసింది, ప్రతాప్తో ఉన్న సంబంధం ఏంటి అని ఆరా తీస్తున్నారు. ఇవాళ మధుమిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, మధుమిత మిస్టరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వివరాలు పూర్తిగా ఎప్పుడొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎస్, యూట్యూబర్ మధుమిత మృతి పట్ల అయితే కనుక అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇటు బంధుమిత్రులు కానీ. ఏదైతే సంఘటన చోటు చేసుకుందో ఆ సంఘటన స్థలానికి అయితే కనుక ఫస్ట్ ఇది ప్రతాప్ అనే వ్యక్తితో ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందో మధుమిత, అతని స్నేహితుడిని తీసుకుని అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో అయితే కనుక ఆమె ఉరివేసుకుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఫస్ట్ బంధువులకి అటు తల్లిదండ్రులకి ప్రతాప్ చెప్పిన నేపథ్యంలో ప్రతాపే ఏదో చేసి ఉంటాడు అనే అనుమానాలు అయితే కనుక వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మధుమిత చనిపోయి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ పోస్ట్ మార్టం అయితే నిర్వహించని నేపథ్యంలో అయితే కనుక అటువైపు ఏదైతే డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ మార్టం తర్వాతే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేస్తేనే మనకి పూర్తి వివరాలు వస్తాయని చెప్పేసి ఇటు సిఐ కూడా చెప్తున్న పరిస్థితుల్లో అయితే కనుక బంధువులందరూ కూడా నిన్న ఏదైతే ధర్నా నిర్వహించారో ఆ ధర్నాకి సంబంధించి కూడా కాస్త సద్దమణిగించి ఇప్పుడు అయితే పోస్ట్ మార్టంకి అయితే కనుక సహకరిస్తున్నారని చెప్పొచ్చు. పోస్ట్ మార్టం వరకు కూడా నిన్న వాళ్ళు మేము ఏది పోస్ట్ మార్టం కానీ డెడ్ బాడీని కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని చెప్పేసి నిన్న తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కనుక డెడ్ బాడీని అక్కడే ఉంచడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మధుమితకి సంబంధించి పూర్తి వివరాలను అయితే కనుక అటు ప్రతాప్ దగ్గర నుంచి అయితే కనుక పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని వివరాలు అయితే కొన్ని తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇటు అతను ఏదైతే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారో అటు ఆమె ప్రతాప్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అయితే కనుక ఈ ఇద్దరికి సంబంధించి ఒక క్లారిటీ అయితే తీసుకొస్తారు. ఆ క్లారిటీ తర్వాత ఆత్మహత్య హత్య అనే కోణంలో కూడా దీనికి ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇటు బంధుమిత్రులు కూడా ఖచ్చితంగా ఆమె మరణం వెనకాల అయితే కనుక ప్రతాప్ హస్తమే ఖచ్చితంగా ఉంది. ప్రతాప్ కుటుంబ సభ్యులు కూడా ఆమె చనిపోవడానికి కారణం అంటూ కూడా ఇటు సిఐతో చెప్పిన నేపథ్యంలో అయితే కనుక సిఐ గిరిబాబు నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా దీని గురించి ఒక కేసు ఖచ్చితంగా ఫైల్ చేయాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఆధారాలతో అయితే కనుక ఒక కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏదైతే నిన్న ఉద్రిక్తత వాతావరణం ఏదైతే ఉందో కొంత ఫ్లెక్సీలను పట్టుకుని అక్కడ పోస్ట్ మార్టం కూడా చేయనివ్వము, డెడ్ బాడీని తీసుకెళ్ళము అంటూ కూడా అక్కడ ఏదైతే నిరసన చేశారో ఆ నిరసన కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే మధుమితకి సంబంధించి కూడా ఇవాళ పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఆ తర్వాత ఏదైతే వాళ్ళ కొండూరు ఊరికైతే తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే కనపడతా ఉంది. మధుమిత బంధుమిత్రులందరూ కూడా పోస్ట్ మార్టం తర్వాత ఏం చేయబోతున్నారు అంటే ఇటు ప్రతాప్ని కానీ ప్రతాప్ భార్యని కానీ ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్లో అయితే కనుక డీటెయిల్స్ అన్నీ కూడా రాబట్టిన అనంతరం అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి ఒక ఎండ్ పాయింట్ వచ్చి అంటే ఖచ్చితంగా మధుమిత మరణానికి కారణం ఏంటి, ఎందుకంటే పోలీసులు ఇప్పటికే ఆమె ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకున్నారు కాబట్టి దాంట్లో డేటాని కూడా రిట్రీవ్ చేసి అందులో ఒక సెల్ఫీ వీడియోలో వాళ్ళ అమ్మగారు తిట్టిన విషయాలన్నింటినీ కూడా సెల్ఫీ వీడియోలో ఆమె చెప్పిన విషయాన్ని ఇటువైపు నేను తప్పు చేస్తున్నాను అని చెప్పిన విషయాలన్నింటినీ కూడా
పోలీసులు గోప్యంగా ఉంచుతూ కూడా ఇంటర్నల్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆమె మనస్తాపానికి గురి చెంది చనిపోయిందా లేకపోతే ఈ వీళ్ళే చంపేశారా అనే విషయాలను అయితే కనుక పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇవాళ పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత అయితే కనుక మధుమిత ఏదైతే ఆత్మహత్య హత్య అనే ఎపిసోడ్కి అయితే కనుక ఎండగడ్డ పడే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు సౌమ్య. అయితే సాహిత్య మధుమిత కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మధుమిత ఇది వరకు ఎవరైతే కీలకంగా ఉన్నారో నిందితుడిగా ప్రతాప్ కుటుంబ సభ్యులని ఎప్పుడైనా కలవటం కానీ వాళ్ళు ఎప్పుడైనా ఈవెన్ కలవటం కానీ జరిగిందని చెప్తున్నారా? ఎస్, మధుమిత ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో కూడా ఆమె చాలా మందితో కలిసి వీడియోలు చేయడం కానీ అక్కడే చాలా రోజుల నుంచి కూడా అక్కడే ఉండడం అయితే జరిగింది. అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతాప్తో అయితే కనుక చాలాసార్లు కమ్యూనికేట్ అవ్వడం, ప్రతాప్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతాప్తో మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు వచ్చిన అప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతసేపటికి కూడా మధుమితని డిస్టర్బ్ చేయడం కానీ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడం, అటు భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి మధుమిత మీద కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. మధుమితకి సైగలు చేస్తున్న సమయంలో కూడా వాళ్ళ తమ్ముడు చూసి ఇంట్లో ఇన్ఫార్మ్ చేశాడు. ఇంట్లో వాళ్ళు కూడా అంటే తల్లిదండ్రులు కూడా ఆమెను హెచ్చరించిన నేపథ్యంలో అయితే కనుక ఆమె ఎక్కడా కూడా అంటే ప్రతాప్తో నేను ఉంటున్నట్టుగా కానీ ప్రతాప్కి సంబంధించిన ఏ వివరాలని కూడా యాక్సెప్ట్ చేయకుండా అయితే కనుక నాది ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులతో చెప్పడం అయితే కనుక ఫ్రెండ్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మధుమితకి ప్రతాప్కి మధ్య నడిచిన ఏదైతే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను అయితే కనుక బయటకు తీయబోతున్నారు. ఫోన్లో డేటాని కూడా తీసిన నేపథ్యంలో కూడా ఇటు ప్రతాప్ దగ్గర నుంచి కూడా మరిన్ని వివరాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత పోస్ట్ మార్టం తర్వాత అయితే కనుక ఒక ఎఫ్ఐఆర్ అయితే కట్టబోతున్నారని చెప్పొచ్చు పోలీసులు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.